హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం అయితే పున్నంఘాట్ దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుందండి. ఈ నవరాత్రుల సందర్భంగా ఇక్కడైతే కొన్ని కల్చరల్ ప్రోగ్రాంలు అయితే పెట్టడం జరిగింది. సో అందుకోసం అయితే మేమైతే వెళ్ళడం జరిగింది. అయితే మేము వెళ్ళేసరికి అయితే షోలు అన్నీ అయితే అయిపోయాయి. ఈవినింగ్ 5 నుంచి 8:30 దాకా అయితే జరుగుతాయండి. సో మేము వెళ్ళేలోగా కొన్ని అయితే అయిపోయాయి. ఉన్న వరకైతే చూసి రావడం అయితే జరిగింది. సో మీరు కూడా ఎవరైనా ఉంటే ఈవినింగ్ 5:30 నుంచి నైటు 8:30 దాకా అయితే ఉంటుందండి. కంపల్సరీ పిల్లలు ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేసిన వాళ్ళు అయితే కంపల్సరీ వెళ్ళాల్సిందండి. సో ఇక్కడైతే ఏ విధంగా పెట్టారో ఒకసారి మీకైతే వీడియో రూపంలో అయితే చూపించడం జరుగుతుందండి. సో వచ్చి అయితే చాలా మంది అయితే ఎంజాయ్ చేయడం అయితే చూస్తున్నాము. మేమైతే లేట్కి వెళ్ళాం కాబట్టి చాలా వరకు అయితే మిస్ అయ్యాం. సో మన విజయవాడ భవానీపురం పున్నమిఘాట్లయితే ఈ కల్చరల్ ప్రోగ్రాం అయితే పెట్టడం జరిగింది. సో పిల్లల్ని తీసుకెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత అయితే ఇక్కడ మనకైతే శివుడిది అయితే పెట్టారండి. ఏ విధంగా పెట్టారో చూడండి. ఆ లైటింగ్ కానీ ఆ విజువల్స్ కానీ చూడడానికైతే చాలా అందంగా అయితే ఉందండి. సో మన ఈ శివుడి లింగం అయితే మాకైతే అసలు మైండ్ బ్లాక్ అయిపోయిందండి. పక్కనే తర్వాత అమ్మవారిది కూడా పెట్టడం జరిగింది. తర్వాత అలాగే కొంచెం ముందుకెళ్తే మన శివలింగాలు ఉంటాయి కదండి, అవి కూడా పెట్టడం జరిగింది. సో ఎవరైనా మిస్ అయితే ఈ 8 రోజులు వచ్చి మన పున్నంఘాట్లో ఇవన్నీ డోంట్ మిస్ అవ్వకుండా చూస్తారని కోరుకుంటున్నానండి. సో అందరూ చూసి ఆనందించాలని కోరుకుంటున్నాను. హ్యాపీ నవరాత్రులు అండి. ఓకేనా? ఫ్యామిలీతో అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ ఇలాంటి వీడియోలు చేయడానికి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. ఉంటా. బాయ్.